నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ దిస్ ఇస్ దివేశ్వరి. విజయ్ దేవరకొండ రష్మిక మందన ప్రేమలో ఉన్నారని త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. పైకి విజయ్ రష్మిక తాము స్నేహితులు అని చెబుతున్నప్పటికీ వారి చర్యలు మాత్రం ప్రేమ వార్తలకు బలం చేకూరుస్తున్నాయి. తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో తెలియదు, కానీ వాళ్ళిద్దరూ ఒకే దగ్గర ఉన్న విషయం సోషల్ మీడియా ద్వారా ఇప్పటికే చాలాసార్లు లీక్ అయింది. గతంలో విజయ్ రష్మిక సీక్రెట్ గా మాల్దీవ్స్ వెకేషన్ కి వెళ్లారు. మీడియాకి తెలియకుండా ఉండాలని ఎయిర్పోర్ట్ దగ్గర సపరేట్ గా వెళ్లారు. వెకేషన్ ఫోటోలు కూడా సింగిల్ గా వెళ్ళినట్టు విడివిడిగా పోస్ట్ చేశారు. అయినప్పటికీ ఆ ఫోటోల్లో ఉన్న లొకేషన్, బ్యాక్గ్రౌండ్ చూసి ఇద్దరు ఒకే దగ్గర ఉన్నారని అందరికీ అర్థమైపోయింది. అలాగే దీపావళి సమయంలో విజయ్ తన ఇంట్లో తన ఫ్యామిలీతో కలిసి దిగిన ఫోటో పోస్ట్ చేస్తే రష్మిక మాత్రం సింగిల్గా దిగిన ఫోటో పోస్ట్ చేసింది. కానీ ఆ ఫోటోలను సరిగ్గా గమనిస్తే విజయ్ ఫ్యామిలీతో కలిసి రష్మిక దీపావళి సెలబ్రేట్ చేసుకుందని అర్థమైపోయింది. ఇలా ఇద్దరు ఒకే సమయంలో విడివిడిగా ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేయడం, అందులో ఉన్న లొకేషన్ బట్టి ఇద్దరు ఒకే దగ్గర ఉన్నారని అర్థమైపోవడం జరుగుతూ వస్తోంది. తాజాగా మరోసారి అదే జరిగింది. ఏప్రిల్ 5న రష్మిక పుట్టినరోజు. తన బర్త్డేని సెలబ్రేట్ చేసుకోవడం కోసం ఆమె అబుదాబి వెళ్ళింది. ఇది నా బర్త్డే వీక్. ప్రస్తుతం అబుదాబిలోని సర్బనియాస్ ఐస్లాండ్ లో ఉన్నానంటూ ఇన్స్టాగ్రామ్ వేదికగా ఒక వీడియో, 2 ఫోటోలు పంచుకుంది. ముఖ్యంగా వావ్ బ్యూటీ అంటూ ఆమె పంచుకున్న నెమలి ఫోటో ఆకట్టుకుంది. అయితే రష్మిక పోస్ట్ చేసిన కాసేపటికే విజయ్ కూడా ఇన్స్టాగ్రామ్ వేదికగా ఒక వీడియో షేర్ చేశారు. ఏప్రిల్ 5న విజయ్ నటించిన ఫ్యామిలీ స్టార్ విడుదల కానుంది. యుఎస్ లో ఏప్రిల్ 4 నుంచి ప్రీమియర్ స్టార్ట్ కానున్నాయి. ఈ నేపథ్యంలో గీతా గోవిందం లాంటి సినిమాతో మళ్ళీ మ్యాజిక్ చేయడానికి మీ ముందుకు వస్తున్నామంటూ యుఎస్ ప్రేక్షకుల కోసం ఓ వీడియో బైట్ చేశాడు విజయ్. ఆ వీడియోలో విజయ్ ఉన్న లొకేషన్, అతని వెనుకున్న నెమలిని గమనిస్తే రష్మిక, విజయ్ ఒకే దగ్గర ఉన్నారని అర్థమవుతుంది. దీంతో ఏప్రిల్ 5న తన సినిమా రిలీజ్ పెట్టుకొని కూడా అదే రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న రష్మిక కోసం విజయ్ అబుదాబి వెళ్లాడన్న వార్తలతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.